హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే ఈవినింగ్ బ్లాగ్. టైం 5 o'clock అవుతుంది. అప్పుడే హెడ్ బాత్ చేశాను. నేనైతే దీపం పెడదాం అనుకుంటున్నాను. చెప్పాను కదా మొన్న యాదగిరిగుట్ట వెళ్ళామని చెప్పేసి, ఆ రోజు పెట్టాను, ఇంకా పెట్టలేదు. దట్టు ప్రసాదం అవన్నీ తీసుకొస్తాం కదా టెంపుల్ దగ్గర నుంచి, అవి ఇంకెవరికి పంచలేదు. ఇంకా దీపం పెట్టేసి అందరికీ ఇద్దాంలే అనుకుంటున్నాను. ఇక్కడైతే అన్ని కుందులు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే యూజువల్గా మార్నింగ్ టైమే దీపం పెట్టేస్తాను. బట్ ఈ మధ్య అసలు కుదరట్లేదు. పాపతోటి పెరిగే కొద్ది పాప ఏంటంటే బాగా మారం చేస్తుంది. అసలు ఏం వర్క్ చేయనివ్వట్లే. తను లేచినాక అయితే తనని ఎత్తుకొని కూర్చోవాలంట. ఇంకా అందుకే నాకు కుదరలేదు మార్నింగ్ దీపం పెట్టడానికి అయితే. నేనైతే ఆఫ్టర్నూన్ పాపను పడుకోబెట్టేసి హౌస్ క్లీనింగ్, మాపింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. తను లేస్తే మళ్ళీ ఏం చేయనియదని చెప్పేసి ఇంకా తను లేచాక తనకి హెడ్ బాత్ చేసి నేను హెడ్ బాత్ చేశాను. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ పూజ ఐటమ్స్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ సర్దేసుకుంటున్నాను. మాకేంటంటే పూజా మందిరం చాలా చిన్న స్పేస్ అనమాట. దాంట్లో ఒక ఫోటో మాత్రమే పడుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏం పట్టవు. మన డెకరేషన్ లాగా ఫ్లవర్స్ కూడా ఏం పెట్టడానికి రాదు అక్కడైతే. ఇంకా మాది రెంటెడ్ హౌస్ కదా, మా దాంట్లో ఏంటంటే సపరేట్ పూజా మందిరం అట్లా ఏం లేదు. మా ప్రీవియస్ రెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఒక వుడెన్ బాక్స్ పైన వుడ్ మందిరం లాంటిది పెట్టుకున్నారు. మేమైతే ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. బట్ మాకైతే ప్రాబ్లం అవుతుంది. పాప చిన్నది కదా, సేమ్ హైట్లో ఉండడం వల్ల మొత్తం లాగేస్తూ ఉంటుంది. ఇంకా భయం వేస్తూ ఉంటుంది ఏం మీద పడేసుకుంటుందో ఏంటో అని చెప్పేసి. నాకేంటంటే ఇట్లా వాల్ మౌంట్ ఎలా తీసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. లాస్ట్ టైం అమెజాన్లో ఆర్డర్ పెట్టినాను. బట్ ఏంటంటే క్వాలిటీ బాగాలేకుండే, ఇట్లా మొత్తం కింద పడిపోవడం, ఏం వెయిట్ని హోల్డ్ చేయట్లేదు. ఇంకా అందుకే రిటర్న్ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి పాప మళ్ళీ ఇంకా అసలు పూజ కూడా చేయనివ్వట్లే. ఆమెను ఎత్తుకొని ఏమైనా చేయాలంటే ఫుల్ టార్చర్ చూపిస్తుంది. మాకైతే అసలు ఫుల్ అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఆమెకి. ఇంకా వేరే వర్క్స్ ఏం కూడా చేయనివ్వట్లే. ఆమె లేచి ఉంటే మొత్తం ఆమె దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే పెద్దగా శ్లోకాలు అవైతే ఏమీ రాదు. జస్ట్ ఓం నమ శివాయ అనుకొని దీపం పెట్టేస్తాను. నేను రెగ్యులర్గా కూడా ఏం పూజ చేయని చెప్పాలంటే వీక్లీ వన్స్ అట్లా టైం కుదిరినప్పుడు మాత్రమే పెడతాను. మేమైతే ఇప్పుడే కిందకు వచ్చాము. 1 week అవుతుంది బయటికి రాక పాపతో, అందుకని తీసుకొచ్చాను. కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి. ఇంట్లో ఉంటే ఒక బయటకని చూపిస్తూ ఉంటుంది. సో టైం 6:30 అయింది. ఇలా లేట్ అయింది కదా, ఏదో జస్ట్ కొద్దిసేపు అట్లా వాక్ చేద్దామని చెప్పి వచ్చాము. బేసిక్గా సైకిల్ పైన వస్తాం. బట్ ఇవాళ సైకిల్ ఏంటంటే కొంచెం అది కింద స్క్రూ పోయి సీట్ ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఇట్లా ఎత్తుకొని వచ్చాను. ఎత్తుకోవడం అంటే కష్టం, మేము మోయడము. వెయిట్ ఉండకపోయినా కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా కూర్చోదు కదా. ఇంకా అట్లా కొంచెం అట్లా బయట చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను. హాయ్ చెప్పు. ఓన్లీ హాయ్ బాయ్. ఫ్లయింగ్ కిస్ ఇవి మాత్రం బాగా వస్తాయి. ఫ్లయింగ్ కిస్. ఇంకా ఎలాగో కిందికి వచ్చేసాం కదా, మాకు 2 minutes డిస్టెన్స్లోనే మాకు తెలిసిన అక్క వాళ్ళు ఉంటారు. రిలేటివ్స్ అవుతారనమాట. సేమ్ విలేజ్ మాది, అక్క వాళ్ళది. ఇంకా వాళ్ళ ఆపోజిట్లో ఇంకో అక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరికి ప్రసాదం ఇచ్చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ అయ్యాం. నేను ధృవి అయితే. మా ధృవికి బయటకు వెళ్ళామంటే ఫుల్ ఇష్టం అనమాట. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటుంది. మా కాలనీ పార్క్ ఏంటంటే మా అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది. సో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం ధృవిని తీసుకొని ఆడిపేయడానికి. అట్లా అక్క వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు పార్క్కి, వాకింగ్కి. ఇంకా అట్లా క్లోజ్ అనమాట. ధృవితో మంచిగా ఆడుకుంటారు, ధృవిని మంచిగా ఆడిపిస్తూ ఉంటారు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ధృవికి రాగానే టాయ్ ఇచ్చింది, దాన్ని బ్రేక్ గుడ్ చేసేసింది. ఆ అక్క వాళ్ళు చాలా స్పేషియస్గా ఉంటుంది, 3 BHK. సో మంచిగా ఆడుకుంటుంది ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా. ఇంకా ఆపోజిట్ అక్క వాళ్ళ ఇంట్లో ఇట్లా ఎక్వేరియము, టార్టాయిస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటిని చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తుంది కానీ వాటి టచ్ చేయడానికి అసలు ఇష్టపడే మళ్ళీ భయపడుతూ ఉంటుంది. జస్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ అక్క చాలా డివోషనల్ పర్సన్ అనమాట. సైంటిఫిక్గా, సెంటిమెంటల్గా అన్నీ నమ్ముతూ ఉంటుంది. సో అందుకని టార్టాయిస్ పెట్టుకుంది ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పేసి. బట్ క్లీనింగ్ మాత్రం చాలా వరకు ఉంటుంది. మస్తు పేషెన్స్ ఉండాలి ఇవన్నీ క్లీన్ చేయాలంటే. బట్ అక్కడ చాలా పేషెన్స్ అని చెప్పొచ్చు. అవన్నీ క్లీన్ చేయడం అన్నీ చేస్తూ ఉంటుంది మంచిగా. ఇంకా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ధృవి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఆ అక్క నీ ఇష్టం ధృవి, ఏమైనా చేసుకో, ఏమైనా తెచ్చుకో అని చెప్తుంది. అంతా లీనియన్స్ ఇస్తుంది అనమాట. ఫ్రీగా వదిలేస్తుంది. ఇట్లా ఫోర్స్ అట్లా ఏం చేయదు, వద్దు అని చెప్పేసి. ఇంకా ధృవి మంచిగా ఆడుకుంటుంది. వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ తెచ్చుకోవడము,
వాటర్ కింద పోయడము ఇట్లా అన్నీ చేస్తూ ఉంటుంది. ఆ అక్క వాళ్ళకి 2 బాబులే అనమాట. ఇంకా అందుకే కొంచెం ధృవి మీద కొంచెం మంచిగా ఎఫెక్షనేట్గా ఉంటుంది, మంచిగా లవ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏమన్నా ధృవిని, ఇంకా ధృవి కూడా మంచిగా ఫ్రీగా ఉంటుంది అక్క వాళ్ళ ఇంట్లో అయితే, మంచిగా ఆడుకుంటుంది. ఇక్కడైతే బేసిక్గా ఇంట్లో నాతోనే ఉండి ఉండి ధృవికి అంటే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వల్ల ఏడుస్తూ ఉంటుంది. బట్ బయటకు వెళ్తే మంచిగా ఆడుకుంటుంది అందరితో కలిసి. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసినాం. టైం 7:30 అయిపోయింది. ఇంకా మాటల్లో పడి టైమే చూడడం మర్చిపోయాను. 7:30 అనగానే షాక్ అయిపోయా. ఇంక ఇంటికి వచ్చి ధృవికి ఫాస్ట్గా డిన్నర్ పెట్టేసిన. నేనైతే యూజువల్గా 7 o'clockకే పెడతా, బట్ ఆ రోజు లేట్ అయింది. ఇంకా అందుకే వీడియో కూడా ఏం రికార్డ్ చేయలేదు, చేస్తే ఇంకా టైం పడుతుందని చెప్పేసి మీకైతే ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తా, చూసేయండి. ఇంకా ఇక్కడ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ప్రెప్ వర్క్స్ అనమాట. నేనైతే ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇట్లా నైట్ అంతా మెంతులు వాటర్లో సోక్ చేసి పెట్టేసి అవి ఫిల్టర్ చేసి తాగుతాను. ఇంకా ఆల్మండ్స్ నానబెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఓవర్ నైట్ సోక్ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే మోస్ట్లీ రోల్డ్ ఓట్సే ప్రిఫర్ చేస్తాను. 1 cup ఆఫ్ ఓట్స్ సరిపోతాయి నాకు, మా హస్బెండ్కి. అవి జార్లో తీసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. దాంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఏమైనా. నేనైతే ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ స్వీట్స్ యాడ్ చేసినాను. అండ్ స్వీట్నెస్ కోసం అని చెప్పి కొన్ని కిస్మిస్లు, అంజీర్ యాడ్ చేసినాను. అండ్ క్యాష్యూస్ మీ దగ్గర ఏమి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇవి చేయొద్దు అని ఏమి ఉండదు. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ అవి మంచిగా ఉంటుంది. సో అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇంకోటి ఏంటంటే మనం మిల్క్ కానీ కర్డ్, యోగర్ట్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ఒకటే యాడ్ చేయాలి. మనం మిల్క్ వేస్తే కర్డ్ వేయద్దు, కర్డ్ వేస్తే మిల్క్ వేయద్దు. ఇంకా నేనైతే ఇక్కడ ఓన్లీ మిల్క్ యాడ్ చేస్తున్నాను, కర్డ్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇంకా అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తినే ముందు తీసేసుకొని మనం దాంట్లో ఏమైనా ఫ్రూట్స్, యాపిల్, బనానా, బెర్రీస్ ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోతో ఇక్కడతో ఏం చేసిన. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బై బై.